తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మరొకసారి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. నువ్వు భయపడుతున్నావు, ఆ దినము నేను నిన్ను విడిపించదు. నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. ఏ మనుషులకు నువ్వు భయపడుతున్నావో ఆ మనుషులు నేనేం చేయలేరు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని మహిమ ప్రాకారం ఉంది. నిన్ను ఏ రకంగా కూడా చెరలోనికి తీసుకెళ్ళలేరు, నిన్ను అవమానము చేయలేరు, నిన్ను ఏ రీతిగా కూడా టచ్ చేయడం కూడా లేదు. ఎందుకంటే నీవు విశ్వసిస్తున్నావు కనుక నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెలియదు దేవుని శక్తి, ఒక ప్రభావము నీ చుట్టూ ఉంది. ఏ మనుషులకి నువ్వు భయపడి పారిపోవాలని అనుకుంటున్నావో, ఏ మనుషులకి దూరముగా వెళ్ళి దోకోవాలని అనుకుంటున్నావో అవసరం లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు భయపడకు, వారు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. అప్పులో నిన్ను తరిమేస్తున్నారేమో, ఎక్కువగా పాడు మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే నిన్ను అన్యాయంగా నిన్ను హేళన చేస్తున్నారా, నిన్ను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నిన్ను బయటికి లాగేస్తాను, నువ్వు భయపడుతున్నావా? అయ్యో నాకు భయంగా ఉంది, ఈ మనుషుడు నా జీవితాన్ని బట్టబయలు చేసేస్తాడేమో, లేకపోతే ఈ మనుషులు నన్ను ఏం చేస్తారు, ఇదేదైనా తెలిస్తే నేను ఇంకా బ్రతకగలనా, తలెత్తుకోగలనా, నేను బయటికి రాగలనా, చనిపోతే మేలేమో అని చనిపోవాలని ఆలోచిస్తున్నావా? దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ మనుషులకు భయపడుతున్నావో ఆ మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనుషుల్ని దేవుని కంట్రోల్లోకి వెళ్తారు. నీ చుట్టూ దేవుని మహిమ ఉంది. నీవు భయపడవద్దు. నిన్ను ఎవరి చేతిలోని పెట్టారు? ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే నిన్ను లోపరుచుకోవటానికి అనేక రకంగా నిన్ను తరుముతున్నారా? ఎక్కడ నువ్వు ఇరుక్కుపోవు, దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. ఆయనే నీకు కాపుదల ఉన్నాడు. భయపడకు. నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. దేవుని చేతిలో ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక, కృప కలుగు గాక. గాడ్ బ్లెస్ యు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ద్వారా దేవుడు మనకి అద్భుతమైన మాటని బయలుపరిచారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. చదువమ్మా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము, చూడండి, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. అందరూ నాతో చెప్పండి. యాకోబు నివాస స్థలములను, ఇంకా గట్టిగా, కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 2024
పరిస్థితి అంతా కూడా ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే ఇక్కడ మనకి 3 మాటలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఏమన్నాడు? మొదటగా మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన గృహాన్ని, ఇంటి మీద ఉన్న కీడు, ఇంటి సభ్యుల మీద ఉన్న కీడు, దోషము, రుణబాధలు, రోగాలు, వ్యాధులు, సమస్యలు, నష్టము, అన్నిటిలో బంధకంగా అయిపోయిన నీ స్థితిని, నా స్థితిని దేవుడు చెరలో నుండి నీ ఇంటిని బయటికి దేవుడు రప్పించుచున్నాడు. హల్లెలూయా. 2024 నువ్వు విశ్వసించగలిగితే, ప్రార్థన యందు విశ్వాసములో బలంగా ఉండగలిగితే, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు కన్నులారా చూడబోతా ఉన్నావు, ఆత్మ సంబంధంగా అనుభవించబోతా ఉన్నావు. దేవుడు చెరలో నుండి నీ ఇంటిని బయటికి రప్పిస్తున్నాడు అంతే. చాలామందికి అనేక రకాల బాధలు ఉంటాయి, వ్యాధులు ఉన్నాయి. చాలామందికి అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు బాధలు. చాలామందికి రోగాలు. ఏంటి, ఈ రోగం తగ్గితే ఆ రోగం, ఆ రోగం తగ్గితే ఈ రోగం. ఏంటి, బ్రతుకంతా హాస్పిటల్కి వెళ్ళిపోవటమైనా, సంపాదించిన కష్టం అంతా వైద్యులకు ఇచ్చేయటమైనా, నా పరిస్థితి ఏంటి, అంతా మందుల కింద అయిపోయిందని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చెర నుండి బయటికి రప్పించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు చెర నుండి రప్పిస్తున్నాడు అంటే, ఆ పైన రాశాడు, యాకోబు నివాస స్థలములను ఆయన కరుణించారు. హల్లెలూయా. దేవుని యొక్క కరుణ అడుగుతున్నావు కదా, దేవా నన్ను కరుణించవా, దేవా నన్ను క్షమించవా, దేవా నన్ను ఆశీర్వదించవా, నేను ఏ పాపం చేశాను, ఇంత నష్టం జరుగుతుంది, ఏ దోషము చేశాను, నీకు విరోధంగా ఎలాగ ప్రవర్తించానేమో, నన్ను క్షమించువా బాబు, నన్ను మరలా నిలబెట్టు ప్రభువా, పడిపోయిన నా కుటుంబాన్ని నిలబెట్టు బాబు అని అడుగుతున్నావు కదా. దేవుడు నిన్ను కరుణించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను కరుణించాడు. వెంటనే మీరు ఈ మాట మీరే నమ్మగలిగితే 7 మార్లు ఆమేన్ అని చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ. దేవుడు మిమ్మును కరుణించాడు. దేవుడు మీ నివాస స్థలములను కరుణించాడు. దేవుడు నీ పనిపాట స్థలాలని కరుణించాడు. ఆయన కరుణించాడు. యేసు నిన్ను కరుణించాడు. యేసు నిన్ను కరుణించారు. యేసు నిన్ను కరుణించారు. అందుకనే ఇక నీ చుట్టూ బంధకాలు నిలబడటానికి లేదు ఇంకా. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఏ దేవుడైనా గొప్ప దేవుడు. నివాస స్థలములను దేవుడు నీ ఇంటి మీద ఆయన కరుణ చూపి ఉన్నాడు గనక ఏ బంధకము నీ బిడ్డ మీద ఉండదు. అన్ని విషయాల్లో ఒక ప్రత్యేకమైన విడుదలను నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, వాని గుడారములను నేను కరుణించి, వాని నివాస స్థలములను కరుణించి చెర నుండి బయటికి రప్పించుచున్నాను. రెండవది, ఆ పట్టణము ఏ పట్టణం? అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడను. మొదటి వాగ్దానము, అందరూ చెప్పండి, మొదటి వాగ్దానం ఏంటి? మొదటి వాగ్దానము గుడారము చెర నుండి బయటికి రప్పించబడుట. గట్టిగా చెప్పాలి. మా ఆయన మారట్లేదండి, నా భర్త తాగుబోతు అయిపోయాడండి, డబ్బులన్నీ పాడు చేసేస్తాడని ఏడుస్తున్నావు కదా. నీ భర్త తాగుడనే చెర నుండి బయటికి వస్తాడు, ఇంకా మళ్ళీ ముట్టుకోడంతే. నీవు భర్తని గౌరవించాలి. నీ భర్త నీకు దేవుడితో సమానం. బాగా గమనించుకోండి. భర్త ఏం చేసినా సరే మీరు పెట్టడం విషయంలో మర్యాదగా పెట్టండి. ప్రేమించటంలో మంచిగా ప్రేమించండి. భర్త తాగుతున్నా, భర్త ఏం చేస్తున్నా సరే నీ భర్తను నీవు నోటితో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మరి ఏం చేయమంటారు? ముద్దెట్టుకోమంటారా అని అనుకోవచ్చు. మీరు నిజంగా ముద్దే పెట్టుకోవాలి. నువ్వు చేయవలసింది ఏంటంటే ఏకాంతముగా దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనా శక్తి నీ భర్త మీద ఒక ఆత్మ కుమ్మరింపులాగా వస్తుంది. నీ భర్త మంచి భర్తగా మారిపోతాడు. హల్లెలూయా. నువ్వు దెబ్బలాడి కొలిది రెచ్చిపోతాడు, దెబ్బ మాండు. పురుషులారా,
భర్తలారా, మీ భార్యల విషయంలో కజ్జాలు ఆడుతున్నారు అనుకోండి, అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, విడిచిపెట్టేయాలి, గొడవ పెట్టుకోవాలి, కొట్టాలని అనుకోవద్దు. భర్తలైన మీరు భార్యల కొరకు మోకరించి ప్రార్థన చేయాలి. మనకి అన్నిటికీ ఒకటే ఆయుధం, ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు మారాలంటే పిల్లలకి మనం కొట్టి భయం చెప్పలేం, పిల్లల్ని మనం తిట్టి వాళ్ళని సరి చేయలేం. వారు మారాలంటే నీవు మోకరిల్లి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. నేను ఈ ప్రార్థనలో విజయాలు చూశాను కనుకనే నా జీవితమే దేవునికి అంకితం చేసుకుని మీ మధ్యకు వచ్చి వాక్యం చెప్తా ఉన్నాను. ప్రార్థనకు మించిన ఆయుధం ఏదీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు మనకి ప్రార్థన నేర్పారు. ఏం నేర్పారు? మనకి ప్రార్థన నేర్పారు. యేసు ప్రభు వారు కూడా మాదిరి చూపించారు. అద్భుతాలు చేసే ముందు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన జీవితాన్ని శిష్యులకు చూపించాడు ఆయన. ప్రియ సహోదరులరా, మీ ఇంట్లో ఎంత పెద్ద శోధన ఉన్నా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడుట. ప్రార్థన అంటే ఏంటి? ప్రభుతో మాట్లాడుట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ నూతన సంవత్సర వాగ్దానము మొట్టమొదటిగా దేవుడు నీ గుడారమును చెర నుండి రప్పించుచున్నాడు. ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఈ సంవత్సరం నువ్వు పొందుకోబోతా ఉన్నావు. ఆమేన్. ఇంతకాలము నువ్వు అడిగినటువంటి అవసరతలన్నీ కూడా ఈ 2024 నేను చెప్తున్నాను సేవకుడిగా, మీరు నోట్ చేసుకోండి. 2024 మీరందరూ కూడా పంటను సమకూర్చుకునేటువంటి సంవత్సరం ఇది. ఆమేన్, హల్లెలూయా. నారులు నాటిన సమయం కాదు ఇది, లేకపోతే ఏరే విత్తనాలు ఎప్పుడు వేసే సమయం కాదు. ఆల్రెడీ వేసావు, చేసావు, విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు కనుక 2024 దేవుడు నీ చేతికి ఆశీర్వాదకరమైన పంట నీకు అప్పగించుచున్నాడు. నువ్వు దాని యందు శ్రద్ధ కలిగి ప్రభువుని స్తుతిస్తూ విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధానంలో పరిశుద్ధతలో నువ్వు కొనసాగాలని ఆత్మ చెప్తా ఉంది. దేవుడు 100% చెర నుండి నిన్ను రప్పించుచున్నాడు. హల్లెలూయా. యేసయ్య మాట మీతో మాట్లాడుతూ ఉన్నాను. భయపడకండి, హృదయం పాడు చేసుకోకండి. మీ కుటుంబాల్లో దేవుడు జీవ కార్యాలు జరిగించబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మీ గుడారమును చెర నుండి రప్పిస్తున్నారైనా. రెండవది దాని పట్టణము, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. ఈ మొదటగా నేను చెప్పిన వాగ్దానం మీకు మొదట 4 నెలల్లో పనిచేస్తుంది. సంవత్సరానికి 12 మాసాలు, 3 కాలాలు. ఇది శీతాకాలం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 నెలలు ఒక రౌండ్ పెట్టుకోండి. ఏంటంటే నీ గుడారము చెర నుండి రప్పించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 నెలల్లో విశ్వసించిన మరుక్షణమే అయిపోతుంది అనమాట. నీవు విడుదల పరచబడతావు, నీ బిడ్డలు విడుదల పరచబడతారు, నీ కుటుంబం విడుదల పరచబడుతుంది కీడు బంధకాల నుండి. నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ప్రజలందరూ విడుదల పరచబడతారు. ఈ అభిషేకము చుట్టూ ఆవరించి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకేనా? రెండవ వాగ్దానం, అందులో ఉన్న మాట, నీ పట్టణము, ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. అదొక 4 నెలలు. ఏ నెల నుంచి స్టార్ట్ అవుతున్నది? మే, చెప్పండి, మే, జూన్, జూలై, ఆగస్ట్. మళ్ళీ చెప్పండి. మే, జూన్, జూలై, ఆగస్ట్లో పట్టణము దాని కొండ మీద కట్టబడును. నిన్నే దేవుడు పట్టణముగా కడుతున్నాడు. పట్టణం అంటే ఏంటి? ఇప్పుడు మనం పట్టణం అని ఎందుకు అంటామంటే, డబ్బు ఎక్కడుంటుందో అక్కడ కొన్ని పరిస్థితులు మార్పు చెందుతాయి. అంటే వ్యాపారము, లావాదేవీలు ఉన్నదాన్ని పట్టణముగా కొలుస్తారు. ఇప్పుడు ఈ ఒంగోలు పట్టణం ఏంటంటే అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడ జరుగుతాయి కనుక ఇది పట్టణం. ఇది మీ ఊర్లో ఎక్కువ డబ్బు రాదు కనుక ఊర్లో మనకు ఒకటే ఇన్కమ్ ఉంటుంది. ఊర్లో ఏముంటుంది? పండితే పంట, లేకపోతే పితికితే పాలు అన్నట్టు ఉంటుంది. పాలు,
తర్వాత పంట. అది 6 నెలలకు వస్తుంది. ఇది రోజంతా గేదెను మేపితే సాయంత్రం పాలిస్తుంది. ఈ ఆదాయం తప్ప మనకు ఇంకోటి ఏమి రాదు కనుక మన ఊరు అనబడుతుంది, పల్లె అనబడుతుంది. ఎప్పుడైతే 4 రకాల వ్యాపారాలు, 4 రకాల ధనము, 4 ప్రాంతాల మనుషులు వచ్చి వెళ్తూ ఉన్నారో అది పట్టణముగా మారుతుంది. అంటే ఒంటరైన నీ జీవితాన్ని దేవుడు ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఆర్థికంగా మీరు బాగుపడతారు. దేవుడు మీ కష్టార్జితాన్ని నిలబెడతాడు. మీరు విశ్వాసమందు బలమైనటువంటి ప్రార్థన చేయండి. దేవుడు మంచి సమయాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. పట్టణము దాని కొండ మీద కట్టబడును. అంటే దేవుడు ఎత్తైన స్థితికి దేవుడు నిన్ను తోడుకెళ్ళి నిన్నే నీ కుటుంబంలో, అంటే ఇది పట్టణం అంటే వ్యాపారానికి సూచన, ఉద్యోగానికి సూచన, జీవనోపాధికి సూచన, శుభకార్యాలకి, సంతోషమైన కార్యాలకి, అన్నిటికీ సూచన. ఇది దేవుడు కొండ మీద కడుతున్నాడు. ఒంటరైన నీ బ్రతుకుని, అనాదిగా ఉన్న నీ బ్రతుకుని, అప్పుల పాలైపోయిన నీ బ్రతుకుని, రోగముతో నువ్వు వెలివేయబడిన నీ స్థితిని, అన్యాయముతోటి వెలివేయబడిన నిన్ను దేవుడు కొండ పైన, ఎత్తైన కొండ పైన నిన్ను పట్టణముగా కడుతున్నాడు. ఆ పట్టణము ఎప్పుడు కూడా కదిలించబడదు. కొండ మీద ఉన్న పట్టణమును ఎవడు కదపలేడు. దేవుడు అలాగ నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 ఆమేన్ అని చెప్పండి. 2 3 4 5 6 7. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎత్తైన కొండ మీద కడతాడు. నేను చూస్తున్నాను. ఈ సంవత్సరం మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. మీతో నాతో కలిసి పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. మీ ఇల్లు, మీ పరిస్థితులు 100% మార్పు చెందునుగాక. హల్లెలూయా. ఏడవకండి, పారిపోకండి, ఏదో అయిపోవాలని అనుకోకండి, పరిస్థితులు బాగోలేదని గొడవలు పెట్టుకోకండి. దేవుడు అన్ని విషయాల్లో కోల్పోయినవన్నీ మరలా తిరిగి మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దాని కొండ మీద కడతానంటున్నాడు. దేని కొండ మీద? ఏ కొండది? నీ కొండే. కొండ అంటే నీ ప్రాంతము, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ స్థానబలం. ఎక్కడ నువ్వు ఉన్నావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఎక్కడ నిన్ను అందరూ కూడా నిందలేసి నిన్ను దుఃఖపరిచారో, ఆ కొండ పైనే, ఆ స్థానంలోనే పైన దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను బాధ పెట్టిన వారందరూ కూడా మెడ పైకెత్తి నీ గురించి చూస్తారు. నీ ఆశీర్వాదాన్ని చూసి ప్రభుని స్తుతించబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఇంత పెద్ద కష్టం నాకు ఎందుకు పెట్టావు? నా వల్ల కాదు బాబు, ఇంత పెద్ద రోగం నాకు ఎందుకు పెట్టావు అని అనుకుంటామేమో. ఆరోగ్యపరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకని దావీదు గొర్రెలు మేపినప్పుడు ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని అడిగాడు. ఎక్కించటమే కాదు, నిన్ను కడుతున్నాడు ఈయన. ఆమెన్. ఆయన రాజులకు రాజు గనక ఆయన పట్టణమును కడుతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ బ్రతుకుని ఆయన కడుతున్నాడు. ఆయన కట్టేవాడు బలమైన వాడు. ఆయన నీ కుటుంబాన్ని మరలా కడుతున్నాడు. పాడైన నీ వ్యాపారాన్ని మరలా తిరిగి రీబిల్డ్ చేస్తాడు, తిరిగి దానిని కడతాడు. పాడైపోయిన నీ బిడ్డ జీవితాన్ని మరలా తిరిగి కడతాడు. ఈ వాగ్దానాలు మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు ప్రతి సమయము ఆమెన్, ఆమెన్, ఆమెన్ అని రిసీవ్ చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని పట్టణంగా కడుతున్నాడు, కొండపైన పట్టణంగా కడుతున్నాడు. ఏమో ఒకప్పుడు ఇలా బ్రతికాం, ఒకప్పుడు అలా బ్రతికాం, ఇలా జీవించాం, నా బ్రతికిలాగా ఉంటుంది అనుకోలేదు, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు, ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు, నాకు ఇలాంటి మాయదారి పిల్లలు పుడతారనుకోలేదు అనుకుంటున్నావు కదా. దేవుడు మొత్తం అంతటిని ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2024 జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కూడా. మీకు మంచి వాగ్దానం దేవుడు ఇచ్చాడు. మీరందరూ పరిశుద్ధతలో బలంగా ఉండాలి. అబద్ధాలు ఆడకండి, సిగరెట్లు కాల్చకండి, మందు తాకండి, మద్యం సేవించకండి. మీరందరూ కూడా ఈ 12 మాసాలు నేను చెప్పినట్టు చేయండి.
మరి మామూలుగా ఉండరు, మీరు బీభత్సం అయిపోతారు అంతే. హల్లెలూయా. చెర నుండి విడుదల. రెండోది, కొండ మీద పట్టణం కడతాడంట మనల్ని, అంటే మనకి వ్యాపారం ఇస్తాడంట, ఉద్యోగం ఇస్తాడంట, దీవిస్తాడంట. మూడవది, యథాప్రకారము నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ఎప్పుడు ఉండే ఆశీర్వాదము. నువ్వు ఆలోచన చిన్ననాటి నుండి ఎంత మంచి ఆలోచన, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలనుకున్న చూసావా, ఆ రీతిగా దేవుడు నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. నేను చెప్పినట్టు చేయండి నా ప్రియ సహోదరులరా. ఈరోజు ఇన్ని వేల మంది వచ్చారు, మీ అందరూ ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నిజంగా తీర్మానం చేసుకుంటావో, ఆశీర్వాదం అంటే డబ్బు కావాలంటే మీరు ఇలా చేయండి, ఆరోగ్యం కావాలంటే ఇలా చేయండి, భూలోకంలో ఆత్మరక్షణ కావాలంటే ఇలా చేయండి, బ్రతుకుండగా పరలోకాన్ని అనుభవించాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే భూలోక భాగ్యము, పరలోక మోక్షము దేవుడిస్తాడు. హల్లెలూయా. మీరు తిరిగి బాగుపడతారు. హల్లెలూయా. ఉదయం నుంచి చెక్ చేసుకోండి. అబద్ధం ఆడను, వ్యభిచరించను, తప్పు చేయను, మద్యము సేవించను, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానని ఎప్పుడైతే నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటావో, యేసు నీ కోసం జీవిస్తాడు నీ ఇంట్లో. ఆమేన్. హల్లెలూయా. 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 మీరు బాగుపడాలంటే ఏదేదో చేయటం కాదు, దేవుని భయము కలిగి ఉండండి. క్రీస్తు నామాన్ని గుండె నిండా చేర్చుకునండి. బలమైన కార్యాలు మీరు చూస్తారు. 2024 యొక్క పంచాంగం ఏంటంటే, మొట్టమొదటి 4 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీరు చెర నుండి విడుదల పరచబడతారు. తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్ మీరు తిరిగి పట్టణముగా కొండపైన ఎత్తైన ఆశీర్వాదంలో కట్టబడతారు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ యథాప్రకారము నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. అంటే నీ ఇంటిలో నుండి దూరం అయిపోయిన బంధువులు, కుటుంబీకులు అందరూ కలిసి సమాధానంగా ఉంటారు. చెదిరిపోయిన నీ కుటుంబం మళ్ళీ తిరిగి సమకూర్చబడి కట్టబడుతుంది. దూరం అయిపోయిన స్నేహము, దూరం అయిపోయిన ఆస్తి అన్ని దేవుడికి సమకూరుస్తాడు. యథాప్రకారము నీ ఇల్లు ఆశీర్వాదకరంగా నడుస్తుంది. 3 వాగ్దానాలు చెప్పండి, ముగించుకుందాం. మొట్టమొదటిది ఏంటి? చెర నుండి విడుదల. దేవుడు నిన్ను పట్టణముగా కొండపైన కడుతున్నారు. యథాప్రకారము నీ ఇల్లు దీవెనగా మారుతుంది. ఈ 3 ఆశీర్వాదాలు మూట కట్టుకోండి. ఈ 3 ఆశీర్వాదాలు మొలకెత్తడానికన్నా 30 రోజులు పరిశుద్ధంగా ఉండండి. ప్రియులరా, సత్యముగా బ్రతకండి. యేసు సత్యవంతుడు. ఆయన తిరిగి మీ కుటుంబాలను కడతాడు. పరిశుద్ధత కలిగిన ఏ రోజు నువ్వు నిక్కర్చుకుంటావో ఆ రోజు ఒక మనశ్శాంతి నీకు వచ్చేస్తుంది. ఆ రోజు నుండే మొలకెత్తేస్తుంది. 3 వాగ్దానాలు మీ జీవితంలో మొలకెత్తునుగాక. అందరం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి జీవం గల దేవుని సన్నిధానంలో, ప్రభువా నీ దాసుని ద్వారా మాట్లాడావు, ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చావు, కానీ నా బ్రతుకంతా సత్యముగా బ్రతకాలనుకుంటాను బాబు. జీవితాంతము యథార్థంగా బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వా. ఇంకా ఈ ఊబిలో నేను ఉండలేను, కానీ అలా బ్రతకపోతే నా బ్రతుకు లేదు. నేను అబద్ధం ఆడకపోతే, నేను మోసం చెయ్యకపోతే నాకు వ్యాపారం నడదు అనుకుంటున్నావా? ఏదేమైనా నేను నిన్ను పోలి జీవించాలనుకుంటున్నానయ్యా. నీ వైపు చూసి నేను రక్షించబడతాను బాబు. ఇంతవరకు తెలుసో తెలియకో నేను కొన్ని నీకు విరోధంగా జీవించానేమో, తప్పులు చేశానేమో, పాపాలు చేశానేమో. ఇక నేను పాపము చేయను ప్రభువా. ఈరోజే తీర్మానం చేసుకుంటాను, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేసే ఆశీర్వాదాలు. నా కొరకు నువ్వేం దాచిపెట్టావో, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తండి. ప్రభువా, నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. ఇక నేను పాపము చేయను, ఇక నేను తప్పుడుగా జీవించను, పరిశుద్ధత యందు తీవ్రత కలిగి ఉంటాను. యేసు నా పాపాలు క్షమించవా, నాకు నువ్వు రక్షకుడిగా ఉండవా బాబు, నన్ను పరిశుద్ధపరచవా బాబు అని అందరం ప్రార్థనలో ఉందాం. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు,
నాకు నువ్వు కావాలి, నీతో స్నేహం చేస్తాను నేను. నాకు ఈ లోకం స్నేహం కాదయ్యా, నీతో నేను స్నేహం చేస్తాను. హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. నా పాపాలు క్షమించు బాబు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, మీ పాదాల దగ్గర నీ దాసుని వేడుకుంటూ ఉన్నాను, కృప చూపించండి ప్రభువా. నైనా ఎందరో ఎన్నో అప్పులు బాధలతో ఉన్నారు, అప్పులన్నీ తొలగించండి. చెర నుండి ప్రభువా విడుదల దయచే బాబు, మీకు వందనాలు. వడ్డీలు కట్టలేక ఏడుస్తున్న వారు ఎందరో ఉన్నారు, వారి జీవితంలో రుణం అనేది ముళ్ళును తీసివేయండి బాబు, మీకు వందనాలు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. శరీరంలో రోగాలతో బాధపడుతున్నవారు, రోగముతో కుమిలిపోతున్నవారు ఎందరో ఉన్నారు. నీ రక్తంతో వారిని కడగండి, శుద్ధినిగా చేయండి, దైవిక స్వస్థతను దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ తాకిడి బిడ్డలకి దయచేయండి. సమస్తములో నీ నడిపింపు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.